నిన్న పవన్ కళ్యాణ్ మాట్లాడిన మాటని ఆంధ్రజ్యోతి ఒక రకపు కోణంలో, ఈనాడు మరొక కోణంలో ప్రొజెక్ట్ చేస్తే ఇది అందరికీ తెలిసిందే. సాక్షి ఇంకొక కోణంలో ప్రొజెక్ట్ చేస్తే, అందులో ఈయన ప్రధానమైనటువంటి కాన్సెప్ట్ ఏంటంటే నేరస్తులని జైలుకు పంపాలని కోర్టులకు మేము చెప్పాలా, అరెస్టు చేయిస్తారనే సెంటిమెంట్ చూపించి సీఎం అవ్వాలనుకుంటున్నారేమో. ఇది జగన్మోహన్ రెడ్డే ఈయన నాగేశ్వర్ గారితో చెప్పి, నాగేశ్వర్ గారి చేత ఈ మాట చెప్పించి ఆ కారణంగా జరిగిపోతున్నది అన్నట్టు కోణంలో మాట్లాడేసుకొచ్చారన్నమాట. ఇక్కడ జగన్ అన్నాడా ఈ ముక్క ఏమన్నా? నాగేశ్వర్కి జగన్ చెప్తే అంటాడా? నెంబర్ 1. నెంబర్ 2 వచ్చేటప్పటికి జగన్కి ఈ ముక్క అతను అరెస్ట్ చేయిస్తారేమో అనేటటువంటి భయాన్ని సృష్టిస్తే ముఖ్యమంత్రి అవుతాడు అనుకుంటే, అసలు ఆ భయం సృష్టించింది ఇంతకుముందు ఇదే పవన్ కళ్యాణ్, ఇదే చంద్రబాబు కదా, ఇదే తెలుగుదేశం, ఇదే జనసేనే కదా. అయిపోయింది లడ్డూలో జైలుకి వెళ్ళిపోతున్నాడు, అయిపోయింది వివేకానంద రెడ్డి కేసులో జైలుకి వెళ్ళిపోతున్నాడు, అయిపోయింది లెక్కర్ కేసులో జైలుకి వెళ్ళిపోతున్నాడు. మరి అప్పుడంతా భయపెట్టింది ఎవరు? జగన్ని భయపెట్టి రాజకీయాల నుంచి దూరం చేద్దాం అనుకున్నారా? లేకపోతే జగన్ని సీఎం చేద్దామని వీళ్ళిద్దరు అనుకున్నారా జైలుకు పంపించి? ఒక్కొక్కసారి మనం మాట్లాడేటప్పుడు పట్టు కోల్పోతున్నామేమో ఆలోచించుకోవాల్సి ఉంటుంది.